మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ఈ రోజు ఆయన గుడివాడలో జరిగిన కోటి సంతకాల సేకరణలో పాల్గొన్నారు. ఇక్కడి నుంచి పొలిటికల్ గా యాక్టివ్ అవుతానని చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి సీఎం చేసేందుకు ప్రయత్నిస్తారని కూడా ప్రకటన చేశారు. తద్వారా కూటమికి స్పష్టమైన సంకేతాలు పంపగలిగారు. తన విషయంలో దేనికైనా సిద్ధమని పరోక్షంగా చెప్పుకొచ్చారు నాని. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కొడాలి నాని కనిపించలేదు. కానీ అప్పుడప్పుడు తాడేపల్లి ప్యాలెస్ కి వచ్చేవారు. వల్లభనేని వంశీ అరెస్ట్ సమయంలో తర్వాత మీదేనా అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు దిమ్మ తిరిగే సమాధానమిచ్చారు. అయితే తర్వాత కొడాలి నాని అరెస్ట్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. ఇంతలోనే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. గుండెపోటుతో మహారాష్ట్రలో చికిత్స చేసుకున్నారు. తర్వాత హైదరాబాద్ కి పరిమితమయ్యారు. అయితే ఇటీవల అప్పుడప్పుడు బయటకి కనిపిస్తూనే ఉన్నారు. కానీ అనారోగ్యంతో ఉన్నట్లు ఆయన శరీర ఆకృతి ఉంది. అయితే ఈ రోజు కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి గుడివాడ వచ్చారు. మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలకం అవుతారని ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో దూకుడుగా ఉండేవారు నాని. గుడివాడ ఎమ్మెల్యేగా మంత్రిగా కాకుండా చంద్రబాబుపై విమర్శలు చేసేందుకే అన్నట్లు వ్యవహరించేవారు. లోకేష్ పై సైతం నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. పవన్ కళ్యాణ్ పై సైతం అదే స్థాయిలో ప్రవర్తించేవారు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని విభేదించే ప్రతి ఒక్కరిని వ్యతిరేకించేవారు. చివరకు మెగాస్టార్ చిరంజీవిపై కూడా నోరు పారేసుకున్నారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హాజరైన తమిళ మెగాస్టార్ రజనీకాంత్ ని కూడా వదలలేదు. ఆయన శరీర ఆకృతిపై సైతం మాట్లాడారు. అయితే అప్పట్లో కొడాలి నాని వ్యవహరించిన తీరుపై కూటమి వచ్చాక పెద్ద ఎత్తున ఫిర్యాదులొచ్చాయి. ప్రస్తుతం ఆ కేసులో నాని అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. కొడాలి నాని విషయంలో టీడీపీ శ్రేణులు ప్రత్యేక అభిప్రాయంతో ఉంటాయి. కూటమి వచ్చిన తర్వాత నాని అరెస్ట్ ఎప్పుడు ఉంటుందా అని ఆరా తీసేవారు ఎక్కువ. అంతలా టీడీపీ శ్రేణులతో పాటు ఆ పార్టీని ఇబ్బంది పెట్టారు కొడాలి నాని. మాటలతో గాయం కూడా చేశారు. అందుకే ఎక్కువ మంది కొడాలి నాని అరెస్ట్ కావాలని కోరుతున్నారు. వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత కొడాలి నాని సైతం లోపలికి వెళ్తారని అంతా భావించారు. కానీ మధ్యలో ఆరోగ్యం బాగా లేకపోవడంతో కొడాలి నాని అరెస్ట్ జరగలేదు. ప్రస్తుతం నారా లోకేష్ అమెరికాలో ఉన్నారు. అక్కడ సైతం కొడాలి నాని గురించి కొంతమంది అడిగినట్లు తెలుస్తోంది. అయితే లోకేష్ ఏం చెప్పారో కానీ త్వరలో నాని అరెస్ట్ ఉంటుందని మాత్రం అమెరికాలో సైతం ప్రచారం సాగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో ఈ రోజు కోటి సంతకాల సేకరణలో కొడాలి నాని పాల్గొన్నారు. రాజకీయంలో క్రియాశీలకం అవుతానని చెప్పటం ద్వారా తనకు అరెస్ట్ భయం లేదని సంకేతాలు ఇవ్వగలిగారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. తమ ప్రభుత్వం అంటే ఉన్న భయం కారణంగానే కొడాలి నాని మౌనంగా రాజకీయాల నుంచి దూరంగా ఉన్నారనే ఇన్నాళ్ళు భావిస్తూ వచ్చిన కూటమి సర్కార్ ఇప్పుడు తమ క్యాడర్ కి ఏం సమాధానం చెప్తుందో చూడాలి. మొత్తం మీద నేను సిద్ధమే, ఇక తేల్చుకోవాల్సింది మీరే అన్నట్లు కొడాలి నాని వ్యవహార శైలి ఉంది.